దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఆషాఢమాస ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు అమ్మవారికి చీరల సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ నుంచి విచ్చేసిన మహిళా భక్తులు సాంప్రదాయ వస్త్రధారణలో మంగళ వాయిద్యాలు, అమ్మవారి నామస్మరణల మధ్య చీరను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాస విశేషాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తుండటంతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతోంది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులతో మా విజయవాడ బ్యూరో ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం రోజు రోజుకి శోభాయమానంగా కనిపిస్తుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం రోజు నిన్న అమ్మవారికి తొలిసారి సమర్పించారు. అమ్మవారికి తొలిసారి సమర్పించిన తదనంతరం తర్వాత నుండి సారెలు సమర్పిస్తూనే ఉన్నారు. ఈ ఆషాఢ మాసం మొత్తం 24వ తేదీ వరకు అమ్మవారికి ఇష్టమైన సారెల్ని సమర్పిస్తూ ఉంటారు. మనతో పాటు జంగం నుండి కూడా చాలా వరకు ముత్తైదువులు అందరూ వచ్చి సారెని సమర్పించిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా 26, 27, 28 దాకా కూడా శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయి. అయితే వీరు మనతో పాటు ఉన్నారు. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? ఇట్లా సారే ఎప్పటి నుండి సమర్పించిన సాంప్రదాయం ఎప్పటి నుండి వచ్చింది? మేము జనగాం డిస్టిక్ నుండి వచ్చాము. 32 మంది వచ్చినాము అమ్మవారికి సారీ సమర్పించడానికి. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారీ సమర్పించడం వల్ల మాకు అమ్మవారి కనికరం, అమ్మవారి దయ వల్ల మేము మా కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటామని అందరము తీసుకొని వచ్చాము. అమ్మ, ఇప్పుడు మీరు అంటే సారీకి సంబంధించి చాలా వరకు ఆషాఢ మాసంలో సారీ ఎందుకు సమర్పిస్తారో చాలా మందికి తెలియదు. ఈ మధ్యకాలంలో యువతకు కూడా తెలియదు. అసలు సారీ ఎందుకు సమర్పిస్తారో చెప్తారా? ఆషాఢ మాసం సారే విశిష్టత ఏంటంటే అమ్మవారికి మన ఇంట్లో అమ్మవారు ఆడపిల్లను పంపించినట్టుగా ప్రతి ఒక్కటి పసుపు కుంకుమతో సహా అంతా అమ్మవారికి మేము ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేస్తే అమ్మాయిని ఇంటికి తెచ్చుకొని ఆషాఢ మాసం సాంప్రదాయం చేసుకుంటాం. అలాగే అమ్మవారికి కూడా మేము అలాగే మా పాపలాగా ఇంట్లో మాకు కులదేవతగా కొలుసుకుంటూ అన్ని A to Z అన్ని అమ్మవారికి పిండి వంటలతో సహా అన్ని వీలైనంత వరకు 9 రకాలు, 5 రకాల పూలు, 5 రకాల పండ్లు, 5 రకాల స్వీట్స్, సారే, సీర, గాజులు అన్ని 5 రకాల గాజులు అన్నీ సమర్పించుకుంటాం. ప్రతి సంవత్సరం అమ్మవారికి సమర్పించుకుంటున్నాం. అది మాకు అదృష్టం కలిగించింది అమ్మవారు. మాకు అమ్మవారు ఎల్ల వేళలా అందరికీ ప్రసాదం ఇచ్చి ఆవిడ ఆశీర్వాదాలు మాకు కావాలి. అమ్మ, విజయవాడకి ఎప్పుడన్నా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? మేము ఇదే ఫస్ట్ టైం అండి. ఓం శ్రీ మాత్రే నమః. మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఇంటి ఇలవేల్పు కూడా ఈ విజయవాడ దుర్గమ్మ తల్లి. సో మేము ఈసారి సమర్పించుకోవడము మాకు చాలా ఆనందదాయకం, మా అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాము. మాకు చాలా ఆనందం అవుతుంది. స్వామి, మీరు చెప్పండి, అమ్మవారి ప్రతిమను పట్టుకున్నారు, ఎంతో చక్కగా అమ్మ చూస్తున్నట్టే కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ అంటే ప్రతి ఇంటి ఆడపిల్ల కాబట్టి ఆ తల్లికి అందరూ కూడా సారె సమర్పించుకుంటూ వస్తారు. ఆ ఇంటి ఆడపిల్లకి సారె సమర్పించుకుంటున్నట్టుగా. అలాగే ఈరోజు మనకి ఇంద్రకీలాద్రిలో జమ్మి చెట్టు అనేది ఉంటుంది. అక్కడ నుంచి కోలాటం ఆడుకుంటూ అందరూ ఆటపాటలు పాడుకుంటూ ఈ 23 మంది చక్కగా ఈ ప్రాంగణానికి విచ్చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా సారె సమర్పించుకోవడం అయితే జరుగుతుంది. అమ్మవారికి ఒడిబియ్యం పోయడం వల్ల మనకి అమ్మవారు మనకి ఇస్తుంది ఏంటంటే సౌభాగ్యాన్ని ఇస్తుంది. సౌభాగ్యము, సుఖశాంతులు అన్నీ కూడా మనకి అందిస్తూ ఉంటుంది కనకదుర్గమ్మ. కాబట్టి జై దుర్గా భవాని. మీరు సారీలో ఏమేమి ఐటమ్స్ తెచ్చారు? అసలు సారీలో పిండి వంటలు, స్వీట్లు, మనకి అమ్మవారికి ముఖ్యంగా పసుపు కుంకుమ సమర్పించుకుంటాం. మన ఇంటి ఆడబిడ్డకి పసుపు కుంకుమ సమర్పించుకుంటాం. అలాగే చీర, అమ్మవారికి చీర, జాకెట్, పసుపు కుంకలు, గాజులు, పూలు అన్నీ కూడా సమర్పిస్తాం. అమ్మవారికి ఏదైతే మన ఇంటి ఆడబిడ్డకి ఏదైతే ఇస్తూ ఉంటామో అవన్నీ కూడా ఈరోజు ఈ సారీలో తీసుకురావడం అయితే జరిగింది. సో చూసారు కదా, మన ఇంటి ఆడబిడ్డకి పెళ్ళి అయితే ఇంటి ఆడబిడ్డ వేరే ఇంటికి వెళ్తే ఎలా అయితే సారె పెడతారో ఆవిడికి ఎలా అయితే సారెని సమర్పిస్తూ ఉంటారో అదేవిధంగా అమ్మవారికి సారె సమర్పించడం చాలా వరకు మన ప్రాచీన కాలం నుండి వస్తూనే ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే వీరు చెప్తున్న దాని ప్రకారం అమ్మవారిని ఒక చిన్న పాపలా కొలిచి మా ఇంటి ఆడబిడ్డలా కొలిచి మేము ఇంద్రకీలాద్రికి వచ్చాము, సారెని సమర్పించాము. ఆ పలహారాలతో పాటు పళ్ళు పూలతో పాటు పిండి వంటలు, వడి బియ్యాన్ని తీసుకొని అయితే జనగాం నుండి ఇక్కడ దాకా ఇంతమంది మహిళలు వచ్చి అమ్మవారిని కొలిచారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.